నా పేరు పాప. మాది ఇప్పటం. నాకు పక్షవాతం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నాకు ఎక్కడా పెన్షన్ రాయలేదని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. అడిగితే ఆయన పెన్షన్ సెలక్షన్ చేయండి అని చెప్పారు. చెప్తే నాకు ఇంతవరకు సెలక్షన్ చేయలేదు. ఎవరు వచ్చి నన్ను మాట్లాడించలేదు, అడగడం లేదు ఇంతవరకు. వస్తీలమ్మా అంటున్నారే కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి నాకు. అధికారులు ఎవరు రాలేదు. ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. మళ్ళీ వస్తీలే అంటున్నారే కానీ మరి ఇంతవరకు పవన్ కళ్యాణ్ దృష్టికి మరి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు. మరి ఇంతవరకు ఇది నాకు రాలేదు. నేను ఇట్లాగే ఉంటున్నాను, నడవలేకపోతున్నాను. నాకు కాలు చేయి పడిపోయింది. సంబరాలు 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు అవుతుంటే పంచాయతీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళారంటే తిరువూరు వెళ్ళొచ్చాను. మరి బాపట్ల రాశారంటే నేను వెళ్ళలేకపోయానని చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నా వస్తీలమ్మ నిదానంగా వచ్చి మాట్లాడేటలేదు. అసలు ఎవరు రాను కూడా రాలేదు. ఓకే. ఇంకా ఎవరు ఇంతవరకు నా దగ్గరికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇస్తారా అని చెప్పి నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. మరి ఇంతవరకు ఏమీ నాకు చెప్పడం లేదు, తెలియలేదు. మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదనేది ఇంతవరకు తెలియదు నాకు. ఆయన ఇస్తారన్న ఆశతో నేనున్నాను. కనీసం నాకు మందులు తినడానికి కూడా డబ్బులు లేక మందులు ఆపేసి సంవత్సరం పైన అవుతుంది. ఇంక ఇట్లాగే ఉంటున్నాను. ఆయన గారి దృష్టికి వెళితే ఆయన గారు నాకు సహాయం చేస్తాడని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను.